అందరికీ నమస్కారం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని ఖచ్చితంగా చెప్తున్నారు. ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు కూడా సభకు హాజరయ్యే ఛాన్సే కనిపించడం లేదు. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో కొత్తగా గెలిచిన వారు కూడా ఉన్నారు. వారికి కూడా తాముకు సభకు వెళ్లి తమ నియోజకవర్గ సమస్యలపై ప్రశ్నించాలని ఉంటుంది. జగన్ హుకుం కారణంగా వారు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధినేతగా ఆయన సభకు దూరంగా ఉండొచ్చు. అంతే తప్ప మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలను ఆపే హక్కు ఎక్కడిది అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే నంబర్ వల్లనే తాము ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదని అధికార పార్టీ నేతలు స్పష్టంగా చెప్తున్నప్పటికీ దానిని పట్టుకుని వేలాడితే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. సభకు వెళ్ళాలి, అక్కడ అవమానాలు భరించాలి. నాడు ప్రతిపక్ష హోదా నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు దాదాపు 3.5 ఏళ్ల పాటు సభకు రాలేదా అని రాజకీయ నాయకులైతే ప్రశ్నిస్తున్నారు. అవమానాలు భరించాలని, అప్పుడే మరింత సానుభూతి పెరుగుతుందని చెప్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తన చెవులకు ఎక్కించుకోవటం లేదని వైసీపీ నేతలే ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ శాసన మండలి విషయంలో మాత్రం ఎలాంటి షరతులు పెట్టట్లేదు. అక్కడ తమ పార్టీకి బలం ఎక్కువగా ఉండటంతో ఎమ్మెల్సీలు సభకు హాజరవుతున్నారు. అవమానకరమైన మాటలు వినాల్సి వస్తుంది, సెటైర్లు చెవిన పడతాయి. జగన్కు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇచ్చిన సమయంలో ప్రజా సమస్యలను ప్రస్తావించవచ్చు. అదే సమయంలో అధికార పార్టీపై కూడా విమర్శలు చేయొచ్చు. అంతే తప్ప తనకు అధికారం ఇస్తేనే తప్ప అసెంబ్లీకి రానని మొండికేస్తే ఎవరికి నష్టం అని నిలదీస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళిన సభలో వేసే ప్రశ్నలు రికార్డ్ అవుతాయి. అవి 10 కాలం పాటు గుర్తుండిపోతాయి. సభకు వెళ్ళినంత మాత్రాన జగన్ గౌరవానికి భంగం కలిగించేందుకు ఎవరూ ప్రయత్నించరు. ఒకవేళ ప్రయత్నించినా వారిని ప్రజలు చీత్కరించుకుంటారు. గత శాసనసభలో అలా వ్యవహరించిన వారిని ప్రజలు ఓడించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అందులోనూ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. టీడీపీ కూటమి ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అంశాలున్నాయి. వాటిలో వీటిపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు వచ్చిన అవకాశాన్ని చేజేతులారా జగన్ చేజార్చుకుంటున్నారని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. బయట ఎంత మొత్తుకున్నా, మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు చేసినా ఫలితం ఉండదు. ప్రజా సమస్యలకు రెస్పాన్స్ రావాలంటే ఖచ్చితంగా సభకు వెళ్లాలని పలువురు వైసీపీ సీనియర్ నేతలు కూడా చెప్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం పట్టించుకోవటం లేదు. బెంగళూరులో కూర్చుని శాసనసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారాలను చూస్తారేమో. మరి జగన్ ఇకనైనా ఆలోచనను మార్చుకుని సభకు రావాలని వైసీపీ క్యాడర్ కూడా కోరుకుంటుంది. మండలి సెంట్రిక్గా రాజకీయ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరుపై ఫుల్ క్లారిటీ వచ్చింది. నిన్న సభకు హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభకు వచ్చారు ఆయన. అప్పటికే గవర్నర్ ప్రసంగం కొనసాగుతుంది. ఈ క్రమంలో అక్కడికి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని సైతం బహిష్కరించి బయటకు వచ్చేశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు సభలో అడుగుపెట్టమని తేల్చి చెప్పారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతారని అంతా భావించారు. దానిపై కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన లేదని, అందుకే శాశ్వతంగా శాసనసభ సమావేశాలను బహిష్కరిద్దామని పార్టీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల వరకు బయట జనాల్లో సమస్యలపై పోరాటం చేద్దామని ఆయన చెప్పుకొస్తున్నారు. అయితే శాసన మండలిలో వైసీపీ సభ్యులు హాజరవుతారని ప్రకటించారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత శాసనసభకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. పులివెందుల శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. తర్వాత ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న సాకుతో సభకు హాజరు కాలేదు. నిన్న మాత్రం బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో హాజరవుతారని అంతా భావించారు. అందరూ భావించినట్టే జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలకు వచ్చారు. కానీ గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి బయటకు వెళ్ళిపోయారు. ఇక నుంచి ఎమ్మెల్యేలు ఎవరూ శాసనసభ సమావేశాలకు హాజరు కారని, ఎమ్మెల్సీలు మాత్రం శాసన మండలి సమావేశాలకు హాజరవుతారని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓ 30 మంది వరకు ఎమ్మెల్సీలు ఉన్నారు.
మండలిలో ఆ పార్టీదే ఎక్కువ బలం. వాస్తవానికి 45 మంది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీలు ఉండేవారు. ఎన్నికలకు ముందు ఓ నలుగురు పార్టీకి దూరమయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఓ 6-7 పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవులకు సైతం రాజీనామా చేశారు. కానీ వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మోసేన్ రాజు మండలి చైర్మన్గా ఉండటంతో ఆయన ఈ రాజీనామాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదు. అయితే మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉండటంతో దానిని వేదికగా చేసుకుని రాజకీయాలు చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. శాసన మండలిలో వైసీపీ పక్ష నేతగా సీనియర్ నేత అయిన బొత్స సత్యనారాయణ ఉన్నారు. మండలిలో ఆయనకు విపక్ష నేత హోదా ఉంది. అది క్యాబినెట్తో సమానం. మరోవైపు శాసనమండలి చైర్మన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. దీంతో శాసనమండలి సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరు కావాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించాలని ఎమ్మెల్సీలకు ఆదేశించారు. జగన్మోహన్ రెడ్డి మొత్తానికైతే తాను తప్పుకుని ఆ బాధ్యతలను బొత్సకు అప్పగించినట్లయింది. బయట ఉండి ప్రభుత్వంపై యుద్ధం చేస్తానని, కానీ మండలి వేదికగా చేసుకుని ప్రభుత్వంపై యుద్ధం చేసే బాధ్యతను బొత్స సత్యనారాయణకు అప్పగించినట్లయింది జగన్మోహన్ రెడ్డి.